హలో హాయ్ నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను. బాగున్నారు అని అనుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ 2025 బోల్డ్ అంత ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఎందుకంటే ఆరోగ్యం ఉంటే ఆనందంగా ఉంటాం. ఆ తర్వాత ఐశ్వర్యం అదే ఫాలో అవుతుంది. సో ఎప్పుడు ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయండి. అండ్ యెస్, ఒక మంచి స్టోరీతో వచ్చానండి. సరే, మన కొత్త సంవత్సరం ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది. అయినా సరే చాలామంది 2025 న్యూ ఇయర్, న్యూ బిగినింగ్స్ అని చెప్పి ఫీల్ అవుతారు కాబట్టి ఒక చక్కటి స్టోరీ. నిజంగా చాలా మంచిగా అనిపించింది నాకైతే. మీకు కూడా నచ్చుతుంది డెఫినెట్లీ. అంతకంటే ముందు లాస్ట్ స్టోరీ చాలా బాగా రీచ్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. మీ అందరికీ ఆ స్టోరీ నచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఈ స్టోరీ కూడా నచ్చుతుంది. సో ఇంక అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే షేర్ కొట్టేయండి. చలో ఠీకే, ఇంకా ముచ్చట్లు ఆపేసి ఇవాళ స్టోరీలోకి వెళ్తా. అనగనగా ఒక బోట్స్ వ్యాపారి అనమాట. బోట్స్ వ్యాపారి ఇన్ ద సెన్స్ ఎట్లా చెప్పాలంటే, ఆయన పడవలు ఇస్తూ ఉంటాడు అద్దెకి కానీ, లేకపోతే ఎవరైనా కావాలంటే అమ్మడం కానీ, అట్లా అతని బిజినెస్ అనమాట అది. అట్లా అందరూ ఎవరికి ఇన్ని రోజులకు కావాలని, లేకపోతే ఇన్ని గంటలకు కావాలని అతని దగ్గర పైసలు ఇచ్చి తీసుకెళ్తూ ఉంటారనమాట. అయితే ఆ వ్యాపారికి ఒక ఓన్, తన సొంత బోట్ ఒకటి ఉంటుందన్నమాట. చాలా కాలం నుంచి అది అట్లా పడి ఉంటుంది. అయితే అతను ఆలోచిస్తాడు కదా, అరే ఇది ఇట్లానే వదిలేసాను నేను దీన్ని పట్టించుకోకుండా, దీన్ని కాస్త బాగు చేయించి నీట్గా చేస్తే బెటర్ కదా అని చెప్పి ఆయన ఒక అతనికి కాల్ ఫర్ చేస్తారు, పిలుస్తారనమాట. యాక్చువల్లీ పెయింటర్ అనమాట. అయితే పిలిచి ఇది కొంచెం నీట్గా చేసి పెట్టబ్బా దీన్ని, అది ఇదంటే అతను మీ పిల్లల పేర్లు చెప్పండి అని అడిగితే ఇద్దరు పిల్లల పేర్లు చెప్తాడు. సరే ఆ పిల్లల పేర్లు కలిసి వచ్చేలాగా చక్కగా అందంగా, అసలు ఇదివరకు నాకున్నది ఇదేనా బోట్ అని చెప్పి అతనికి డౌట్ వచ్చేలాగా చాలా చక్కగా అందంగా చేసి పెడతాడనమాట. చాలా సంతోషిస్తాడు. అయితే ఇతను ఈ పెయింటింగ్ చేస్తూ చేస్తూ ఉండగా అక్కడ ఒక చిన్న హోల్ లాంటిది కనపడుతుంది. అరే ఇది ఇందులో హోల్ ఉండిపోయింది అని చెప్పి అతను ఏం చేస్తాడంటే తన పెయింటింగ్ వర్క్తో పాటు ఆ హోల్ని కూడా సెటరైట్ చేసేస్తాడు. చిన్నపాటి రిపేర్ ఉంటే ఆ రిపేర్ కూడా చేసేస్తాడనమాట. చేసేసి వెళ్తూ వెళ్తూ అతని దగ్గర సార్ అయిపోయింది వర్క్ అంటే అతను పైసలు ఇస్తాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు ఇన్ ద సెన్స్ కొన్ని ఒక 1-2 మంత్స్ తర్వాత ఈ పెయింటర్ వర్క్ చేసే షాప్ దగ్గరికి అతని అడ్రస్కి ఒక ఎన్వలప్ వస్తుంది. ఆ ఎన్వలప్లో చాలా పెద్ద అమౌంట్ చెక్ రాసి ఉంటుందన్నమాట. ఇదేంటి ఆశ్చర్యపోతాడనమాట ఇతను. ఇదేంటి ఇంత పెద్ద అమౌంట్ నాకెవరు పంపించారని చెప్పి డీటెయిల్స్ చూస్తే అప్పుడు 2 నెలల క్రితం అతను ఏ వ్యాపారి దగ్గర అయితే వర్క్కి వెళ్ళాడు, బోట్స్ వ్యాపారి, అతని దగ్గర నుంచి వస్తుందన్నమాట. ఇదేంటి నాకు ఆ రోజు ఆయన డబ్బులు ఇచ్చేశాడు కదా, ఇదేంటి ఇంత పెద్ద చెక్, ఒకవేళ పొరపాటుగా ఏమైనా వచ్చిందా అని చెప్పి వెంటనే ఆ చెక్ తీసుకుని ఆయన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి సార్ అదేంటి సార్ మీరు నాకు ఆల్రెడీ ఆ రోజు డబ్బులు ఇచ్చేసాను కదా నేను చేసిన వర్క్కి, ఇదేంటి సార్ ఇంత పెద్ద చెక్ పంపించారు, ఒకసారి చూసుకోండి, మీరు ఎవరికైనా పొరపాటుగా అంటే ఎవరికో పంపించిపోయి బై మిస్టేక్ నాకు పంపించారేమో అంటే, కాదు రండి అని చెప్పి గౌరవంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి నాస్తా చాయ్, స్నాక్స్ ఇవన్నీ తినిపించి, నేను ఈ చెక్ మీద రాసిన అమౌంట్ కూడా సరిపోతుందని నేను అనుకోను మీరు నాకు చేసిన హెల్ప్కి, ఇది ఇంకా చాలా తక్కువే అని చెప్పి అంటాడు. ఇతనికి ఏం అర్థం కాదనమాట పెయింటర్కి, అసలు ఏం మాట్లాడుతున్నారు ఈయన అని చెప్పి. ఏంటి సార్ హెల్ప్ ఏంటి సార్, నేనేం చేశాను సార్ అంటే, ఆ రోజు మిమ్మల్ని పిలిచినప్పుడు పెయింటింగ్కే నేను పిలిచింది, బట్ మీరు అది మొత్తం చేసేసి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి నా పిల్లలు వచ్చారు. నా పిల్లలకి బోటింగ్ అంటే విపరీతమైన ఇష్టం. వచ్చి రాగానే వాళ్ళు బోట్ తీసుకుని వెళ్ళిపోయారు బోట్ రైడింగ్కి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు సడన్గా గుర్తుకొచ్చింది, అరే నేను ఆ బోట్ పెయింటింగ్ అయితే చేయించాను కానీ ఆ బోట్లో చిన్న హోల్ ఉంది, నేను దాన్ని రిపేర్ చేయించలా. ఇంకా ఇంకా నేను ఆశలన్నీ వదిలేసుకున్నాను. నా పిల్లలు ఇంకా తిరిగి వస్తారో రారో కూడా నాకు అర్థం కాలేదు. ఆ రోజు నేను అనుభవించిన మానసిక క్షోభ నిజంగా దేవునికే తెలుసు. ఇంకా నేను నా వైఫ్ ఇంకా ఏమీ చేయలేని పరిస్థితుల్లో, ఇంకా హెల్ప్లెస్ సిచ్యుయేషన్లో ఉండంగా నా పిల్లలు తిరిగి వచ్చారు. ఆ టైంలో నాకు దొరికిన సంతోషం చెప్పడానికి మాటలేం సరిపోవు. అసలు ఇది ఎలా జరిగింది ఏంటి అని చెప్పి నాకు అర్థం కాలేదు. వాళ్ళు రాగానే ఫస్ట్ వాళ్ళని హగ్ చేసుకున్న తర్వాత, వాళ్ళు సజీవంగా వచ్చినందుకు థ్యాంక్ యూ దేవుడా అని చెప్పి దేవునికి థ్యాంక్స్ చెప్పుకున్న తర్వాత గబగబా వెళ్ళి ఆ బోట్ చూశాను నేను. ఆ బోట్ చూడంగానే ఆ బోట్లో ఆ హోల్ని మీరు రిపేర్ చేసిన ఇది నాకు కనిపించింది. నేను మనసులో ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నానో మీకు నిజంగా నాకు తెలియదు. ఎందుకంటే పెయింటింగే కదా నా వర్క్, నన్ను పిలిచిన దానికే కదా అని చెప్పి మీరు ఆ రోజు కనుక ఓన్లీ పెయింటింగ్ వరకు చేసి వెళ్ళిపోయి ఉంటే నా పిల్లలు ఇవాళ నాకు
తిరిగి దొరికేవారు కాదు. బట్ మీరు ఇది నాకెందుకు అని అనుకోకుండా దాన్ని కూడా మీరు వర్క్ ఫినిష్ చేయడం వల్ల నా పిల్లలిద్దరు కూడా నాకు సజీవంగా దొరికారు. నిజంగా మీకు ఎన్ని డబ్బులిచ్చినా చాలా తక్కువే. ఎన్ని థ్యాంక్ యూలు చెప్పినా తక్కువే. బట్ ఏదో ఒకటి ఇవ్వాలి అన్న ఇదితో నేను ఇది ఇస్తున్నాను. ప్లీజ్ మీరు ఈ చెక్ కాదనొద్దు అని చెప్పి దండం పెడతాడనమాట. దండం పెట్టి అతను నేనేం చేశాను సార్ ప్రత్యేకంగా నా డ్యూటీ నేను చేశానంతే. మీరు దానికి ఇంతలాగా నన్ను ఇది చేస్తున్నారు అంటే, లేదు లేదు అందరూ అలా చేయరు. నాకెందుకు అనుకునే వాళ్ళు ఉంటారు. బట్ మీరు అట్లా అనుకోలేదు. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. లేదా ఇంకా దానికి ఏం చెప్పాలో కూడా అతనికి ఇంకా మాటలు రావన్నమాట. మీరు ఖచ్చితంగా మీరు ఈ డబ్బులు మాత్రం నా గ్రాటిట్యూడ్గా మీరు భావించి ఈ చెక్ ఉంచుకోండి అని చెప్పి కళ్ళు తుడుచుకుంటాడనమాట. సరే అతను తీసుకుని వెళ్ళిపోతాడు. చాలా చిన్న స్టోరీ అండి. ఈ చిన్న స్టోరీ నుంచి మనం చాలా వాల్యూస్ తీసుకోవచ్చు అనిపించింది. భగవద్గీతలో కదా, నీ పని నువ్వు చేయి, ఫలితం ఆశించకు, అదే వస్తుంది అంటారు కదా. ఆల్మోస్ట్ ఈ స్టోరీలో పెయింటర్ చేసిన పని కూడా అదే అని అనిపించింది నాకు. తన పని తను చేశాడు. తను ఏదో జరుగుతుంది, దీనికి ఏవో తనకి బోల్డ్ అని డబ్బులు వస్తాయి అని తనేమో అనుకోలే. కాకపోతే ఏంటంటే, వెన్ ఎవర్ యూ డూ సమ్ వర్క్, డూ ఇట్ విత్ కన్విక్షన్ అంటారు. సిన్సియారిటీ, కమిట్మెంట్. నిజంగా యాక్చువల్లీ అతనికి అది పూడ్చాల్సిన అవసరం లేదు, కానీ అతను అలా ఆలోచించలా. అరే ఇది ఉండిపోయిందే అని చెప్పి వెంటనే దాన్ని సెటరేట్ చేసి వెళ్ళిన దానివల్ల 2 నిండు ప్రాణాలు అతను కాపాడగలిగాడు. సో ఎప్పుడైనా సరే మీరు ఏ పని చేసినా సరే 100% ఇంట్రెస్ట్తో, 100% సిన్సియారిటీతో చేయడానికి ట్రై చేయండి. ఈ ఆంగ్ల నూతన సంవత్సరం, ఈ కొత్త ఇయర్, ఈ న్యూ ఇయర్ స్టార్ట్ చేయడానికి ఇంతకంటే మంచి స్టోరీ దొరకదు అనిపించింది నాకైతే. చాలా బాగా అనిపించింది నాకు. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటే చెప్పండి. అంటే ఒక పని సిన్సియర్గా చేయడం వల్ల ఇంత నష్టాన్ని నేను తగ్గించగలిగాను అన్న ఎక్స్పీరియన్సెస్ మీకుంటే నాకు చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. అండ్ పిల్లలకి నేర్పించండి. ప్రతి పని, ఏ పనైనా సరే చిత్తశుద్ధితో చేయాలి అని చెప్పి చిన్నప్పటి నుంచే పిల్లలకి చెప్పడం అలవాటు చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎప్పుడు చెప్పే మాటే, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. ఓకేనా? దట్స్ ఆల్ ఇన్ టుడే స్టోరీ. ఏదో చెప్దాం అనుకుని మర్చిపోయాను నేను. చలికాలం చంపేస్తోంది. సో బైకుల మీద వెళ్ళే వాళ్ళు చాలా కాషియస్గా హెల్మెట్ పెట్టుకుంటారు కాబట్టి చెవుల్లో కూడా ఏదైనా కవర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఫాగీ కండిషన్స్లో వెళ్ళేటప్పుడు మరింత కాషియస్గా ఉండండి. అండ్ దయచేసి డ్రైవింగ్లో, కార్ డ్రైవింగ్ అయినా, 4 వీలర్ అయినా, ఏదైనా సరే మొబైల్ మాత్రం వాడకండి. ఒక క్షణం చాలా ఏమైనా జరగడానికి. ప్లీజ్. నేను చాలామందిని చూస్తూ ఉంటాను రోడ్డు మీద వచ్చేటప్పుడు, ఎస్పెషలీ ఈ ఫుడ్ డెలివరీ వెహికల్స్ అయితే చాలా ప్రమాదకరంగా. వాళ్ళు ఒక పక్క మ్యాప్ చూసుకుంటూ ఉంటారు, ఒక పక్క డ్రైవ్ చేస్తూ ఉంటారు. చాలా చాలా డేంజరస్. సో ప్లీజ్ టేక్ కేర్. ఎందుకంటే ఈ సీజన్ మరీ డేంజర్ ఉంటుంది. చాలా ఫాగీ కండిషన్స్ ఉంటాయి, ప్రాపర్ ఇది ఉండదు. సో ప్లీజ్ టేక్ కేర్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నచ్చితే షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? దిస్ ఈజ్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.